ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్కూల్కి సంబంధించి 4 ప్లేసుల్లో 4 వైపులా మెట్లు ఉంటాయండి. ఆ 4 మెట్లలో ఇది 3వ మెట్ల మార్గము. ఇది దక్షిణ నైరుతిలో ఉందండి, పూర్తి నైరుతి కాదు. బాగా గమనించండి, నైరుతి వేరు, దక్షిణ నైరుతి వేరు. దానికి కొన్ని స్థానాలు ఉంటాయి. అటువంటి ఉండవలసిన స్థానంలో ఇక్కడ మెట్లు అనేవి ఉన్నాయి. ఈ మెట్ల వల్ల ఎటువంటి దోషం లేదు. ఎందుకంటే చాలామంది నైరుతిలో మెట్లు ఉంటే బాగుంటాయి అనుకుంటారు. అదంతా అపోహ మాత్రమే. వాస్తురీత్యా పూర్తి నైరుతిలో ఎప్పుడు మెట్లు ఉండకూడదు. దానికి ఉన్నటువంటి స్థానాన్ని మనం అక్కడ చాలా జాగ్రత్తగా మనం ప్లాన్ చేసి మెట్ల నిర్మాణం అనేది చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఎవరికన్నా సరే వాస్తు ప్రకారం మంచి ఇంటి ప్లాన్ కావాలన్నా, ఆయాది గణితంతో 100% వాస్తు ప్లాన్ కావాలన్నా మేము ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిర్మాణం చేసినటువంటి మీ వ్యాపార సముదాయం కావచ్చు, మీ స్కూల్ బిల్డింగ్ కావచ్చు, కాలేజీ కావచ్చు, లేదా మీ ఇల్లు కావచ్చు, నిర్మాణం అయిపోయింది, ఆ ఇంట్లో మేము వెళ్ళిన నుంచి మాకు అక్కడ బాగుండడం లేదు, మాకేదో చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఎదురవుతున్నాయి అనుకుంటే, మీరు నివసిస్తున్నటువంటి ఇంట్లో ఆ స్థలంకి సంబంధించిన స్థలంలో శల్య దోషాలు ఉండే అవకాశం ఉంటుంది, లేదా రేడియేషన్ ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూమి లోపల మన కంటికి కనబడిని కొన్ని జియోపతిక్ స్ట్రెస్ లైన్స్ అనేవి ఉంటాయి. వాటి వల్ల కూడా మన మీద కొన్ని ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి నివారణ కోసం వాస్తు దోషాలు కావచ్చు, శల్య దోషాలు కావచ్చు, భూమిలో ఉన్నటువంటి కొన్ని లోహాల దోషాలు కావచ్చు, వాటన్నిటికి కూడాను మనం నివారణ కోసం తగిన ప్రత్యేకమైనటువంటి వాస్తు యంత్రాల ద్వారా, అలాగే ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా అక్కడ ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మనం తొలగించి ఒక మంచి జీవశక్తి, జీవకళ ఆయా నిర్మాణాల్లో మనం ఇవ్వచ్చు. మీకు కానీ నమ్మకం ఉంటే. లేదు, మీరు ప్రతి సిద్ధాంతాన్ని పిలుచుకొచ్చి